నిన్నటి రోజున తిరుప్పావై 20వ పాసురంలో ఆండాళమ్మవారు విష్ణుకర్ర అడిగింది పరమాత్మని అని తెలుసుకున్నాం. అదే పాసురంలో ఆండాళమ్మవారు అద్దము కూడా ఇవ్వమని అడుగుతుంది. అంటే అద్దము దేనికి ప్రతీక అంటే అద్దము మనం ఎలా ఉన్నామో అలాగే చూపిస్తుంది. దాన్నే మనం స్వస్వరూపము అని అంటాం. మనం అందవికారంగా ఉంటే అద్దము కూడా అలాగే చూపిస్తుంది. ఇది బాహ్యంగా చూస్తే. కానీ ఆంతర్లీనంగా చూస్తే మనం అందరం జీవులం కాబట్టి మనకి కూడా ఒక స్వస్వరూపం ఉంది. ఏమిటా స్వస్వరూపము అంటే మనము కేవలం పరమాత్మకి మాత్రమే చెందిన వాళ్ళము అని అర్థం. అంటే ఇది ఎలా తెలుస్తుంది అంటే ఓంకారం ద్వారా తెలుస్తుంది. ఓంకారంలో ఆ, ఊ, మా అని మూడు అక్షరాలు ఉంటాయి. అందులో ఆ పరమాత్మ, మా జీవుడు అంటే మనం అందరం. కాబట్టి మనం అందరం కేవలం పరమాత్మకి చెందిన వాళ్ళమే అని అర్థం ఇక్కడ అర్థం అడగడంలో. అందుకోసమే మనం అందరం నిత్య పూజా విధానం చేసినప్పుడు అష్టోత్తర శతనామావళి తప్పనిసరిగా చేయాలి. ఎందుకంటే అందులో ముందు ఓం అని వస్తుంది, మధ్యలో స్వామి నామం వస్తుంది, తర్వాత నమః అని వస్తుంది. ఓం అంటే అద్దము, నమః అంటే విసునుకర్ర. హరే కృష్ణ.